హాయ్ అందరికి. నేను ఇప్పుడు మాట్లాడితే నా ఫ్యామిలీ గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది, ఎందుకంటే సీనన్న నాకు ఒక గత 25 ఏళ్ళు తెలుసు. అలాగే అట్లా అడగొద్దు వెంటనే, కన్ను ఎర్రగా ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మానస చాలా దాదాపు 10-15 ఏళ్ళుగా మానస తెలుసు. మా పెద్ద పాప మానస గారే డాన్స్ నేర్చుకుంది. కరోనా టైంలో మొత్తం డాక్టర్స్ ఎలా బతికించారో తెలియదు, కానీ కరోనా టైంలో బతికించింది కేవలం యాక్టర్స్ అండ్ ఎంటర్టైన్ మీడియా మాత్రమే. సినిమా అండ్ యాక్టర్స్ మాత్రమే కరోనా టైంలో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేసింది. ఒక్కసారి ఊహించండి, టీవీలో షోస్ లేకుండా, సినిమాలు లేకుండా కరోనాను ఊహించండి. సో ఆర్ట్ కున్న వాల్యూ అది, ఫైన్ ఆర్ట్స్ కున్న గొప్పతనం అది మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ రోజుల్లో డబ్బులుంటే మెస్ పెడదామా, బట్టల షాపులు పెడదామా, ఇంకేదైనా పెడదామా, తాజా కూరగాయలు పెడదామా అనుకుంటున్న ఈ టైంలో కేవలం ఆర్ట్ కోసం, ఫైన్ ఆర్ట్స్ కోసం ఇంత పెద్ద స్పేస్ తీసుకుని ప్లస్ పర్ఫార్మెన్స్ చేయాలనుకునే వాళ్ళకి అండ్ నేర్చుకునే వాళ్ళకి ఇంత స్పేస్ ప్రొవైడ్ చేయడం అనేది, దట్టు ఒక హృదయంతో, హృదయ సంస్కారంతో చేయడం అనేది చాలా గొప్ప విషయం. సీను అండ్ ఆల్ ది బెస్ట్. మానస తర్వాత మానస గురించి, తను రెగ్యులర్ గా కూచిపూడి డాన్స్ ఓకే ఒక ధర్మపదంలో ఒక ట్రెడిషనల్ గా వెళ్తున్న ఈ కేవలం కూచిపూడే కాకుండా తను చాలా కాంటెంపరీ ఇష్యూస్, సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాలు, ప్రజల్లోకి వెళ్లాల్సిన ఎన్నో విషయాలను కూడా టాపిక్స్ గా తీసుకొని తను ఒక కాంటెంపరీ డాన్స్ కూడా చేస్తుంది. సో అలా ఎన్నో షోస్ చేసింది. సో ఇటు సొసైటీకి ఉపయోగపడుతుంది, అలాగే కూచిపూడి, భరతనాట్యం ఇలాంటివి కూడా పిల్లలకి నేర్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్స్ లేవు. కనీసం ఒక ఆర్ట్ ఫామ్ వచ్చి ఉండాలి పిల్లలకి. ఆర్ట్ ఫామ్ ద్వారా పిల్లలకి ఒక డిసిప్లిన్ వస్తుంది, ఒక సంస్కారం వస్తుంది, ఒక తెలుగుదనం వస్తుంది, ఒక కల్చర్ తెలుస్తుంది, ఒక మదర్ ఫాదర్ అంటే ఒక గౌరవం పెరుగుద్ది, టీచర్ అంటే ఒక గౌరవం పెరుగుద్ది, ఒక క్యారెక్టర్ పెరుగుద్ది. ఒక కేవలం ఫేమే కాదు, కేవలం గౌరవమే కాదు, కేవలం డబ్బులే కాదు, ఈ ఫీల్డ్ లో లలిత కళల్లో కేవలం ఒక ధర్మం, ఒక కల్చర్ ఏర్పడుతుంది. సో ప్లీజ్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే మన దీంట్లో సుమధురలో జాయిన్ చేయండి, అదేది మన ఐరాలో జాయిన్ చేయండి. అలాగే మీరు ఎక్కడైనా ప్రోగ్రామ్ చేయదలుచుకుంటే రిహార్సల్స్ ప్లేస్ లేకపోతే ఇక్కడికి వచ్చి రిహార్సల్ చేసుకోండి. అలాగే మీరు ఏమైనా పర్ఫార్మెన్స్, మీరు ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే, మీ పర్ఫార్మెన్స్ ఇంకేదైనా కావాలంటే ఎక్కడో కాకుండా హాయిగా ఒక స్పేస్ ఉంది, ఇక్కడికి వచ్చి పర్ఫార్మ్ చేయండి. అలాగే సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ, మీ ఫ్రెండ్స్ కి, మీ పెద్దవాళ్ళందరినీ ఇన్వైట్ చేయండి. ఒక నైస్ ప్లేస్. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much.